దయచేసి వక్తలకు విజ్ఞప్తి, సమయభావం వల్ల 2 నిమిషాలకు 1 నిమిషం 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, మన ఎక్స్ఎమ్మెల్యే ఎర్రశేఖర్ గారు, పిసిసి జనరల్ సెక్రటరీ అనిరుద్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిరథ మహారాజులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మల్లు బట్టి విక్రమార్క గారు 68 రోజులు 800 కిలోమీటర్లు ఆదిలాబాద్ నుంచి నడిచి జడ్చర్లకు వచ్చిన సందర్భంగా వారు మార్గంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ ప్రజల ముందు నివేదించి వాటి పరిష్కారం కోసం ఈ పీపుల్స్ మార్క్ ఫర్ ఏ చేంజ్ దానికోసం వచ్చారు. వారు ఇప్పుడే వేదిక మీదకి రాబోతున్నారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ ఒక్క మాట చెప్తున్నాను. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పాదయాత్రలో వారి కోసం కాదు, ప్రజల కష్టాలు తెలుసుకొని వాటి పరిష్కారం చూపించడానికే చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఈ పొలం పనులున్నా ఎండలున్నా లెక్కలు చేయకుండా మీరంతా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు అక్కడ గేటు దగ్గర ఎవరు కూడా పాసులు అడగొద్దు, అందరినీ వదిలిపెట్టాలి. ఆ గేటు దగ్గరకి మల్లు రవి కూడా అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ నూతన్ శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా 2 minutes దయచేసి అర్థం 2 minutes. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్